హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫ్యూచర్‌లో హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్ మరియు స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో, ఈ మెటల్ ఒక యూసేజ్ మరియు డిమాండ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి సోలార్ పవర్ వరకు, అలానే మరియు ఏఐ డేటా సెంటర్స్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు, డిఫెన్స్ నుంచి టెలికమ్యూనికేషన్స్ వరకు ఇలా మల్టిపుల్ సెక్టార్స్ మరియు ఇండస్ట్రీస్ అయితే ఈ మెటల్ యొక్క యూసేజ్ మరియు డిమాండ్ అయితే హ్యూజ్ ఉండబోతుంది. అదే కాపర్. సో, కాపర్ అనేది న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ గోల్డ్ అనమాట. సో, కాపర్ అనేది ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఎలక్ట్రిఫికేషన్స్ మరియు హీట్‌కి. ఇది డ్యూరబుల్ మరియు రీసైకిలబుల్ మెటల్ అనమాట. సో, దీని డిమాండ్ చూసుకుంటే ఫ్యూచర్‌లో అయితే హ్యూజ్ అయితే ఉందనమాట. కానీ దీనికి తగినట్టయితే సప్లై అయితే లేదనమాట. నాట్ ఓన్లీ ఇండియా గ్లోబలీ. సో, డెఫినిట్‌గా కాపర్ బేస్డ్ కంపెనీస్ అయితే హ్యూజ్ నెక్స్ట్ మల్టీ బెగ్గర్ కంపెనీస్ కాబోతున్నాయి. సో, ముందుగా కాపర్ ఒక యూసేజ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఈవీలో చూసుకుంటే 3-4% హ్యూజ్ యూసేజ్ ఉందన్నమాట. కంపేర్డ్ టు డీజిల్ మరియు పెట్రోల్ వెహికల్స్‌లో. ఎలక్ట్రికల్స్‌లో చూసుకుంటే ఈవీలో చూసుకుంటే మోటార్సు, మోటార్స్‌లో అలానే మరియు వైరింగు, బ్యాటరీస్ అలానే మరియు ఛార్జింగ్ స్టేషన్స్‌లో అయితే హ్యూజ్ యూసేజ్ అయితే ఉంది. అలానే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్‌లో చూసుకుంటే సోలార్ ప్యానెల్స్‌లో, విండ్ టర్బైన్స్‌లో, గ్రిడ్ కనెక్షన్‌లో అయితే కాపర్‌నైతే యూజ్ చేస్తారు. సో, ఈ గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీ అయితే కాపర్ లేకుండా అయితే సస్టైన్ అయితే స్కేలబుల్ అయితే అవ్వదనమాట. అలానే థర్డ్ ఇండస్ట్రీ చూసుకుంటే పవర్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. ఈ ఇండస్ట్రీలో చూస్తే కాపర్‌నైతే ట్రాన్స్‌ఫార్మర్స్‌లో, హై వోల్టేజ్ కేబుల్స్‌లో అలానే మరియు స్మార్ట్ గ్రిడ్‌లో ఇది యూసేజ్ చేస్తారు. అలానే మన ఇండియా పవర్ డిమాండ్ చూసుకుంటే ఇయర్లీ అయితే వెరీ హ్యూజ్‌గా అయితే గ్రో అవ్వబోతుంది. ఇక్కడ కాపర్ ఏదైతే కీ రోల్ అయితే ప్లే చేస్తుందనమాట. అలానే ఫోర్త్ ఇండస్ట్రీస్ చూసుకుంటే కన్‌స్ట్రక్షన్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, రీసెంట్‌గా అయితే బడ్జెట్ అయితే వదిలినారు. అందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చూసుకుంటే హౌస్‌లో గానీ, రైల్వే స్టేషన్‌లో గానీ, స్మార్ట్ సిటీస్‌లో గానీ, ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే కాపర్ అనేది మేబీ ఎక్కువ లేకుండా తక్కువైతే యూసేజ్ అయితే ఉంది. అలానే ఫిఫ్త్ ఇండస్ట్రీ చూసుకుంటే డేటా సెంటర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, దీంట్లో అయితే హ్యూజ్ అయితే ఉండబోతుందనమాట. అలానే మరియు ఇండియా అయితే 2047 వరకు టాక్స్ ఫ్రీ క్యాపిటల్‌గా అయితే టాక్స్ ఫ్రీ కంట్రీగా అయితే ఉండడం జరిగింది. ఇందులో డేటా సెంటర్స్‌లో చూసుకుంటే సర్వర్స్‌లో గానీ, కూలింగ్ సిస్టమ్స్‌లో గానీ, పవర్ బ్యాకప్ సిస్టమ్స్‌లో గానీ కాపర్ అనేది హ్యూజ్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. అలానే డిఫెన్స్ మరియు టెలికమ్యూనికేషన్స్‌లో ఎలక్ట్రానిక్స్‌లో అయితే తక్కువ ఉంది. కానీ దీని యూసేజ్ అయితే ఉందన్నమాట. సో, కాపర్ అనేది హ్యూజ్ నెక్స్ట్ హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసే మెటల్ కాబోతుంది. ముందుగా కాపర్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే దీని బిజినెస్‌లు గూడా ఈ కంపెనీస్ ఒక బిజినెస్‌లు కూడా చూసుకుంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనమాట. ఇదైతే ప్యూర్ కాపర్ మైనర్ కంపెనీ అనమాట. ఓన్లీ ఇండియాలోనే మైనింగ్ చేస్తుందనమాట. మేబీ ఇండియాలోనే మైనింగు బిజినెస్ చేస్తుంది. గ్లోబల్ అయితే దీన్ని మైనింగ్ మరియు బిజినెస్ అయితే చాలా తక్కువ ఉందనమాట. ఇది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ పిఎస్‌యు కంపెనీ అనమాట. గవర్నమెంట్ అండర్‌లో ఉంటది. ఇది ప్యూర్ కాపర్ మైనర్ అనమాట. అలానే సెకండ్ కంపెనీ చూసుకుంటే హిండాల్కో ఇండస్ట్రీస్, థర్డ్ కంపెనీ చూసుకుంటే వేదాంత లిమిటెడ్. సో, ఈ 2 అయితే డైవర్సిఫైడ్ మెటల్ కంపెనీస్. ఓన్లీ కాపరే గాదు. కాపర్‌తో పాటు జింకు, స్టీల్, అల్యూమినియం అయితే బిజినెస్ చేస్తాయన్నమాట. వేదాంత లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ బెస్ట్ కంపెనీ అనమాట. అలానే ఫోర్త్ కంపెనీ చూసుకుంటే పాలీక్యాబ్ ఇండియా. ఫిఫ్త్ కంపెనీ చూసుకుంటే కేఈఐ ఇండస్ట్రీస్. సో, ఈ 2 అయితే కాపర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ కంపెనీస్ అనమాట. వీటి ఒక ప్రొడక్ట్స్ చూసుకుంటే కాపర్ వైర్స్ కానీ, కాపర్ కేబుల్స్ కానీ అయితే బిజినెస్ చేస్తాయి ఈ 2 కంపెనీసు. సో, ఇది ఫ్రెండ్స్ కాపర్ డిమాండ్ అయితే హ్యూజ్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్‌లో. కానీ దీనికి తగినట్టయితే సప్లై లేదనమాట. సో, కాపర్ బేస్డ్ కంపెనీస్ అయితే హ్యూజ్ మల్టీ వేగర్ సెక్టార్స్ మరియు కంపెనీస్ కాబోతున్నాయి. సో, ఫైనల్‌గా వీడియో అయితే అయిపోయి వచ్చింది. సో, ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నో రికమెండేషన్స్ మరియు అడ్వైజెస్ అనమాట. కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ ఓన్ రిస్క్ మరియు ఫండమెంటల్స్‌ని రీసెర్చ్ చేసి అయితే ఇన్వెస్ట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ అయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.